ఒంగోలు నగరానికి మహర్దశ పట్టనుంది. ప్రజల చిరకాల వాంఛ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. 55 ఏళ్లుగా ఎలాంటి ప్రాజెక్టుకు నోచుకుని జిల్లాకు ఎయిర్పోర్ట్ రానుంది. అవసరమైన భూసేకరణ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వాచ్ దిస్ గ్రౌండ్ రిపోర్ట్. ఒంగోలుకు ఎయిర్పోర్ట్ వస్తుందా రాదా 2 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రకాశం జిల్లా వాసుల ఆశలు నెరవేరే తరుణం ఆసన్నమైంది. అప్పుడెప్పుడో వాన్పిక్ ప్రాజెక్టులో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఆ ప్రాజెక్టు ఆగిపోవడంతో ఎయిర్పోర్టు కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వంలో ఒంగోలులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ప్రకాశం జిల్లా వాసుల ఆశలు మళ్ళీ చిగురిస్తున్నాయి. ఆ ఆశల ఊసులేంటో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. 2 దశాబ్దాల కలగా మిగిలిపోయిన ఒంగోలులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఒంగోలుకు దగ్గరలో అల్లూరు, ఆలూరు మధ్యలో నిర్మాణానికి అవసరమైన స్థలం సిద్ధంగా ఉందంటూ ఇప్పటికే రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సైతం పంపించారు. గతంలో వాన్పిక్ కోసం సేకరించిన భూముల్లో 750 ఎకరాలను కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఒంగోలు దగ్గర ఎయిర్పోర్టు నిర్మిస్తే జిల్లా ముఖచిత్రం మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒంగోలు కేంద్రంగా ఉన్న ప్రకాశం జిల్లాలో పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారస్తులకే కాకుండా సామాన్యులకు కూడా గగన విహారం అందుబాటులోకి రానుంది. ఎయిర్పోర్టు నిర్మాణానికి అనువైన పరిస్థితులను పరిశీలించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ బృందం ఇటీవల ఒంగోలులో పర్యటించి నివేదికను రూపొందిస్తోంది. ఈ నెలలో అందించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో శ్రీకాకుళం, కాకినాడ, నెల్లూరు, కుప్పం, నాగార్జునసాగర్, ఒంగోలు, అనంతపురం జిల్లాల్లో కొత్తగా 7 ఎయిర్పోర్టుల నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం ఆయా జిల్లాలలో ఎయిర్పోర్టుల నిర్మాణానికి ఉన్న అవకాశాలు, అనుకూల పరిస్థితుల అధ్యయనం సైతం ప్రారంభించింది. 20 ఏళ్ల క్రితం వాన్పిక్ కు కేటాయించిన 750 ఎకరాల భూముల్లో కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు దగ్గర ఎయిర్పోర్టు నిర్మాణానికి భూములను గుర్తించారు. వాన్పిక్ వివాదాల్లో చిక్కుకోవడంతో ఒంగోలు ఎయిర్పోర్టు ప్రతిపాదన మరుగున పడిపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొత్తగా ఎయిర్పోర్టుల నిర్మాణ ప్రతిపాదనలతో ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ఏడాది ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఎయిర్పోర్టుల అభివృద్ధి, కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణాలపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 7 విమానాశ్రయాలకు తోడు మరో 7 ఎయిర్పోర్ట్స్ నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ జాబితాలో ఒంగోలు విమానాశ్రయం కూడా ఉండటంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలుకు విమానాశ్రయం అనేది దశాబ్దాల లాంటి కళ ఈరోజు నిజం కాబోతున్నదనే వార్తలు మనందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ పెరుగుతున్న ప్రయాణ రంగంలో, పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణంలో అనేక రకాలుగా రంగాల్లో ముందుకు సాగుతున్న ప్రకాశం జిల్లాకి విమానాశ్రయం అవసరం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నగర మేయర్ గంగాడ సుజాత, ఇతర జిల్లా అధికారుల బృందం సభ్యులతో కలిసి కొప్పోలు, అల్లూరు, ఆలూరు మధ్య ఉన్న వాన్పిక్ స్థలాలను పరిశీలించారు. వాన్పిక్ ఆధీనంలో ఉన్న 600 ఎకరాలతో పాటు మరో 150 ఎకరాలు రైతుల నుంచి సేకరించాల్సిందే. భూసేకరణకు గాను రాష్ట్ర ప్రభుత్వం 110 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, వారు కూడా అక్కడ ఆ స్థలంలో పర్మిషన్ ఇచ్చారు ఎయిర్పోర్ట్కి. కానీ కోర్టు పరమైన ఇబ్బందులు ఉండి అటాచ్మెంట్లో ఉన్నందువల్ల ఇది ఆగిపోయిందన్న తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి ఢిల్లీలోనే తీసుకొచ్చాము. అక్కడ మంత్రి గారు కూడా రామ్మోహన్ నాయుడు గారు మీ ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత వారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పరచుకున్నారు. ఒంగోలు దగ్గర ఎయిర్పోర్టు నిర్మాణంతో జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందంటున్నారు ప్రజలు. తూర్పు ప్రకాశంలో ఇంతవరకు ఎలాంటి పెద్ద పరిశ్రమలు లేకపోవడంతో కోస్తా తీరం అభివృద్ధి చెందలేదు. రానున్న రోజుల్లో ఒంగోలు సమీపంలో విమానాశ్రయం, కొత్తపట్నం దగ్గర పోర్టు నిర్మిస్తే ప్రకాశం జిల్లా అభివృద్ధిలో అగ్రభాగంలో ఉండే అవకాశాలున్నాయి. జిల్లాలో ప్రధానంగా గ్రానైట్, ఆక్వా, పొగాకు వంటి రంగాలు ఉన్నాయి. ఎయిర్పోర్టు వస్తే తమ జిల్లా అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతుందంటున్నారు ప్రజలు. ఈరోజు డబ్బులు పెట్టి మనం ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ల్యాండ్ 700 ఎకరాలు ఉంది. అదేవిధంగా దానికి తగ్గట్టుగా ఉంది, రన్వేకి తగ్గట్టుగా ల్యాండ్ కూడా ఉండటం వల్ల ఈరోజు ఫీజిబిలిటీ కూడా మనకు కరెక్ట్గా రావటం జరిగింది. దానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేది కాదు కాబట్టి మనకు ఒంగోలుకు వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఇంకా డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు అక్కడ హార్బర్ కానీ, అదేవిధంగా మనకు ఒంగోలులో వచ్చే లోపల ఆక్వా కల్చర్లు కానీ, అదేవిధంగా ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, వల్ల మనకు వచ్చేకి గ్రానైట్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయ్యేది.
వరల్డ్లోనే ఉండేది బ్లాక్ గెలాక్సీ వచ్చి మన దగ్గరే. ఇలాంటివన్నీ అభివృద్ధి చెందాలంటే కొంచెం ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయంటే, కొంతమంది బయట కంపెనీస్ కానీ ఇవన్నీ వచ్చారు అంటే మన ఒంగోలు కూడా డెవలప్ అవుతుంది. ఒంగోలు సమీపంలో ఏర్పాటు చేయబోయే విమానాశ్రయం నిర్మాణం కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు విడుదల చేసే నివేదిక కోసం జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజలు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఎయిర్పోర్టు నిర్మాణానికి బీజం పడుతుందని ఆశిస్తున్నారు.